ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ ఏపీఐ రెస్పాన్స్ లేట్‌గా వచ్చినప్పుడు ఏం చేయాలో నేను చెప్పిన. కానీ అది ఎలా చేయాలో ఈరోజు చూపిస్తా. వెల్కమ్ టు డే 54 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. ఫస్ట్ అయితే మనం ఏపీఐ రెస్పాన్స్ లేట్‌గా వచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం. మనకు ఏపీఐ కాల్ చేసినప్పుడు సమ్‌టైమ్స్ ఏపీఐ రెస్పాన్స్ అనేది లేట్‌గా వస్తది. లేట్‌గా వచ్చినప్పుడు మన యూజర్‌కి బ్లాంక్ స్క్రీన్ కాకుండా ఒక లోడింగ్ యానిమేషన్ చూపిస్తాం. సో యూజర్‌కి అర్థమవుతది ఇంకా యాప్ క్రాష్ కాలే అని. సెకండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఏపీఐ కాల్ చేసినప్పుడు సమ్‌టైమ్స్ ఏపీఐ ఫెయిల్ అయితది. ఏపీఐ ఫెయిల్ అయినప్పుడు మన యాప్ క్రాష్ అయితది. అలా క్రాష్ కాకుండా మనం వచ్చిన ఎర్రర్‌ని హ్యాండిల్ చేస్తాం. మనం జావాస్క్రిప్ట్‌లో ఎర్రర్ హ్యాండిల్ చేయనీకి ట్రై క్యాచ్ యూజ్ చేస్తాం. ట్రై క్యాచ్ యూజ్ చేసుకొని ఎర్రర్ హ్యాండిల్ చేసి మన యూజర్‌కి ఒక మెసేజ్ చూపిస్తాం. ఇప్పుడు అది ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే loading.jsx లోపల మనకు కావాల్సిన లైబ్రరీస్ అండ్ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ 2 స్టేట్స్ క్రియేట్ చేసుకున్నాం. ఒకటేమో డాటాకి, ఒకటేమో లోడింగ్ స్టేట్ కోసం. బై డిఫాల్ట్ మన లోడింగ్ స్టేట్ అని ట్రూ ఉంటుంది. అంటే మన పేజ్ ఓపెన్ కాగానే ఫస్ట్ లోడ్ అవుతుంది పేజ్. తర్వాత ఒక యూజ్ ఎఫెక్ట్ తీసుకున్నాం. ఎందుకంటే మనం పేజ్ ఓపెన్ కాగానే డాటా అనేది ఫెచ్ చేస్తాం కాబట్టి. తర్వాత ఒక ఆసింగ్ ఫంక్షన్ అవైట్ న్యూ ప్రామిస్ రీసాల్వ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మనం నెక్స్ట్ స్టెప్ పోకుండా 2 seconds అయితే పాజ్ చేస్తున్నాం. ఈ ప్రామిస్ రీసాల్వ్ అయినప్పుడు 2 seconds పాజ్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్కి పోతుంది. సో ఆ 2 seconds లోపల మన యూఎం మీద అయితే మన లోడింగ్ యానిమేషన్ చూపిస్తాం. ఇక్కడ మనం ఏపీ అనేది ఫెచ్ చేసుకుంటున్నాం. ఇది మన ఎండ్ పాయింట్ షో అనేది. అయితే వచ్చిన డేటాని స్టేట్కి సెట్ చేస్తున్నాం. ఇక్కడ ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ వస్తే ఇది చూస్తున్నాం. ఎర్రర్ని అయితే చూపిస్తున్నాం. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం దీన్ని. తర్వాత మన ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నాం. ఇక రిటర్న్ లోపల కండిషనల్ రెండరింగ్తోనే ఒకటి తీసుకున్నాం. అంటే ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఒకవేళ ఇది ట్రూ ఉంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్. దీన్ని కండిషనల్ రెండరింగ్ అంటాం. మనం నెక్స్ట్ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. ఒకవేళ ఇది లోడింగ్ ట్రూ ఉన్నప్పుడు మనకు ఒక లోడింగ్ మెసేజ్ అనేది చూపిస్తాం. ఇన్ కేస్ లోడింగ్ ఫాల్స్ స్టేట్లో ఉంటే మనం వచ్చిన డేటా చూపిస్తాం. ఇప్పుడు ట్రై చేద్దాం. సక్సెస్ఫుల్లీ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఒకసారి ఓపెన్ చేయాలి. లోడ్ చేసినప్పుడు 2 seconds ఆగిన తర్వాత మనకు బ్యాక్ ఎండ్ ఇచ్చిన రెస్పాన్స్ యూఐ మీద డిస్ప్లే అవుతుంది. చూడండి 2 seconds ఆగిన తర్వాత లోడింగ్ యానిమేషన్ వస్తుంది. 2 seconds ఆగిన తర్వాత ఈ రెస్పాన్స్ వస్తుంది మనకి. పేజ్ లోడ్ కానీ ఫస్ట్ ఏపీఐ కాల్ అవుతుంది. అంతసేపు ఆ 2 seconds దాకా మనం అయితే లోడింగ్ స్క్రీన్ చూపిస్తాం. ఆ 2 seconds తర్వాత వచ్చిన రెస్పాన్స్ని యూఐ మీద డిస్ప్లే చేస్తుంది. వీడియోలో ఎంత ఎక్కువైంది. సో నెక్స్ట్ వీడియోలో మనం ట్రై అండ్ క్యాచ్ ఎలా వర్క్ అవుతాయో తెలుసుకుందాం.